అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కె క్రాంతి కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఎట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, హైటెక్ సిటీ. యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మందులతో కాకుండా ఏ విధంగా తగ్గించాలో ఈరోజు నేను వివరిస్తాను. జీవనశైలిలో మార్పులు మరియు మాత్రల వాడకం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ని రక్తంలో నియంత్రించవచ్చు. దీంట్లో మొదటిది బరువు తగ్గించుకోవడం. అధిక బరువు లేదా ఊబకాయం, ఒబేసిటీ అంటాము, తో ఉన్న వాళ్ళు బరువుని నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రెండవది కొన్ని రకాల మాత్రలు, బీపీని తగ్గించుకోవడానికి వాడే మాత్రలు, ఎస్పెషల్లీ డయూరిటిక్స్ అంటారు. వీటి వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ నియంత్రణలో ఉండకపోవచ్చు. సో వీటి వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. మూడవది మరియు అతి ముఖ్యమైనది ఆహారపు అలవాట్లో కొద్ది రకాల మార్పులు చేయడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీంట్లో మొదటిది నీటి వినియోగం. అధికంగా నీటిని తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ప్రెసిపిటేట్ అవ్వకుండా చూసుకోవచ్చు. రెండవది ఫ్రక్టోజ్ అధికంగా ఉండే శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. మూడవది ఆల్కహాల్ వినియోగం, ఎస్పెషల్లీ బియర్ వాడకం తగ్గించడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయవచ్చు. నాలుగవది కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎస్పెషల్లీ మీట్ కావచ్చు, రెడ్ మీట్ కావచ్చు, లేదంటే సీ ఫుడ్, ఎస్పెషల్లీ షెల్ ఫిష్ లాంటివి తినకుండా ఉండటము చూసుకోవాలి. వెజిటేబుల్స్లో కాలీఫ్లవర్, బ్రాకోలీ, స్పినాచ్ అంటే పాలకూర, రెడ్ పీస్ ఇట్లాంటి వాటి వినియోగం తగ్గించడం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయవచ్చు. ఐదవది ఫిజికల్ యాక్టివిటీ, అంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, మినిమం 20 నిమిషాలు వారానికి 5 రోజులు చేయటం ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నమస్కారం.